విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ 61వ వార్డు ప్రకాష్ నగర్ ఏడుగుళ్లు ప్రాంగణంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ శాసనసభ్యులు పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ ఆలోచనకు అనుగుణంగా ఈరోజు ప్రకాష్ నగర్ ఏడుగుళ్లు ప్రాంగణం వద్ద విద్యార్థులు నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, అలాగే మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లకు సంఘీభావం తెలుపుతూ రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగిస్తామని పార్టీ నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. 7 ఆగస్టు 2026 శుక్రవారం నుండి 8 ఆగస్టు 2026 శనివారం వరకు మల్కాపురం ఏడుగుళ్లు ప్రాంగణంలో ఉదయం 9:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని తెలియచేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు జహీర్ అహ్మద్, పార్టీ పెద్దలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ పరిశీలకులు, రాష్ట్ర, జిల్లా, వార్డ్ నాయకులు, యువజన విభాగం అధ్యక్షులు, విద్యార్థి విభాగం అధ్యక్షులు, మహిళలు, ట్రేడ్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లని హామీలు ఇచ్చి వైఫల్యం చెందారు, ముఖ్యంగా నిరుద్యోగ భృతి, అలాగే ఫీజు రియంబర్స్మెంటు, అలాగే మహిళలకు ఇస్తానన్న పెన్షన్స్, అనేక రకాలుగా మరి మోసం చేస్తున్న చంద్రబాబు గారిని నిలదీయటానికి రాష్ట్రమంతటా కూడా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో 61వ వార్డులో కార్యక్రమం జరుగుతుంది. అంబేద్కర్ విగ్రహంగా ముందు ఆయన ఆశీస్సులతో మరి ఈరోజు చూస్తున్నాం రాష్ట్రంలో ఏం జరుగుతుందో. మొన్న డిఎస్సి పరీక్షలు జరిగాయి, సెలక్షన్స్ జరిగినాయి. చాలా రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ వాళ్ళు డిఎస్సీలు తీయలేదని మా మీద అభియోగాలు మోసి, ఆ తర్వాత డిఎస్సీలు టీడీపీ వాళ్ళు తీసిందేందయ్యా అంటే డిఎస్సీలు రాసిన పరీక్షల కాగితాలు ఎవరు కూడా చూడలేదు. డిఎస్సీలని అందరి చేత పరీక్షలు రాయించేసి సెలక్షన్స్ ఇంటి దగ్గర కూర్చొని సెలెక్ట్ చేసి వాళ్ళందరూ తెలియజేశారు. విషయాలన్నీ కూడా చంద్రబాబు గారు గురించి మనం చాలా కాలం నుండి చెప్పుకుంటున్నాం. చంద్రబాబు అంటే పర్యాయ పదం ఏంటంటే ఒక వంచన అంటే చంద్రబాబు గుర్తొస్తాడు, మోసం అంటే చంద్రబాబు గుర్తొస్తాడు, దగ అంటే చంద్రబాబు గుర్తొస్తాడు, వెన్నుపోటు అంటే గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు. ఇంకా చేత జనాన్ని ఆయనకి తెలుసును ఎలక్షన్లో మరి జనాన్ని ఏ రకంగా మభ్యపెట్టచ్చు అని ఆయన నిజంగా ఆయన అందులో పండిపోయాడు. మనం చేసిన పనులు చెప్పుకోవడంలో కొంచెం వెనకబడ్డాం. ఒకటైతే వాస్తవం, మాట ఇచ్చి మాట తప్పని నాయకత్వం నిజంగా కూడా ఆ రోజున మరి 2019లో అధికారంలోకి వచ్చి చెప్పినయే కాకుండా